నూతన భాగవతము దితీకశ్యప సంవాదంబు. అంతేకాకుండా నా సవతులు అందరూ నీ కృప వల్ల గర్భవతులై ఎంతో సంతోషంతో ఉన్నారు. నేనే శోకంతో వ్యాకులమైన మనస్సుతో అలమటిస్తున్నాను. ఆర్తురాలనైన నన్ను రక్షించడం నీకు పరమధర్మము. నీవు విద్వాంసుడవు, నీకు తెలియని విషయాలు ఏమీ లేవు. నీ వంటి సత్పురుషులైన మహానుభావులకు నా వంటి ఆర్తులను రక్షించి వారి కోరికలు సఫలం చేయటం పరమధర్మం కాదా అని మళ్ళీ ఇలా దితి కశ్యపునితో చెప్తూ ఉంది. పతి సమ్మానము వడసిన సతులకు అభిమత పదార్థ సంసిద్ధియు నోచిత యసము గలిగి లోకస్తుతమై చెలువారు చుండు జువ్వె మహాత్మా. ఓ మహానుభావ, పతి వద్ద గౌరవం సంపాదించిన సతులకు కోరిన కోరికలు తీరుతాయి, గొప్ప కీర్తి లభిస్తుంది. అటువంటి వారు లోకుల పొగడ్తలను అందుకుంటూ విలసిల్లుతారు అని ఈ పద్య భావము. తన ధర్మపత్ని వలనను మునుకోనిదా పుత్ర రూపమును దయించున్ వినుదీపమందు ముట్టించిన దీపము రెండుగా వెసికి ఒకటయ్యున్. అగ్నిశిఖ ఒకటే అయినప్పటికీ దీపముతో ముట్టించిన దీపము రెండు దీపములు అయినట్టు పురుషుడు తన భార్య యందు పుత్రరూపంలో జన్మిస్తాడు అని ఈ పద్య భావము. కావున నీ అర్థమయాత్మావై పుత్రయ నివేద తతులందోలిన్ వావిరి పలుకగ వినువేవి దేవర వినవే దీవరననుగావు మది కదీనన్ కరుణన్. ఈ విషయాన్ని ఆత్మస్వరూపుడమైన తానే కుమారుడే జన్మిస్తాడు, ఆత్మావై పుత్రుడా అని వేదాలు చెబుతున్నాయి. ఇది నీకు తెలియని విషయం కాదు. అతి దీనంగా ఉన్న నన్ను కరుణతో కాపాడు పరమ బుద్ధిశాలి అని ఈ పద్య భావము. ధన్యవాదములు.